ఎక్కడ చూసినా ఇసుకతో నిండిపోయి ఉండే దుబాయ్ కేవలం 440 రూపాయలతో దాని తలరాత మార్చుకుంది. ఈ మాట విని మీరు ఆశ్చర్యపోవచ్చు. 1937లో దుబాయ్ కూడా బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది. బ్రిటిష్ ఇండియా లాగా ఇక్కడ కూడా ఇండియన్ కరెన్సీనే చలామణిలో ఉండేది. బ్రిటిషర్స్కి దుబాయ్లో స్ట్రాటజిక్ లొకేషన్స్కి ట్రావెల్ అవ్వడానికి చాలా అనుకూలంగా ఉండేది. ఎందుకంటే దుబాయ్ యూరప్, ఆఫ్రికా, ఏషియాకి మధ్యలో ఉంది. బ్రిటిష్ ఇంపీరియల్ ఎయిర్వేస్ దుబాయ్ సముద్రంలో ఫ్లయింగ్ బోట్స్ యొక్క బేస్ని నిర్మించాలని అనుకుంది. అందుకే వాళ్ళు దుబాయ్తో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకున్నారు. లాంగ్ రేంజ్ ఎంపైర్ ఫ్లయింగ్ బోట్స్ యూకే నుంచి దుబాయ్ సముద్రంలో ల్యాండ్ అయ్యేవి. అక్కడ రీఫ్యూలింగ్ చేసుకొని ఇండియాకి, ఏషియాకి వెళ్ళేవి. ఈ బేస్ యొక్క మంత్లీ రెంట్ కేవలం 440 రూపాయలు. పైగా అక్కడున్న గార్డ్స్ శాలరీ కూడా ఇందులో నుంచే ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్స్లలో ఒకటి. ఈ వీడియోలో అసలు ఎమిరేట్ ఎయిర్లైన్స్ ఎందుకు స్టార్ట్ చేశారు, చిన్న సిటీ నుంచి మొదలైన ఈ ఎయిర్లైన్స్ ఎలా ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్లైన్స్గా మారింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1950స్లో దుబాయ్ రాజైన షేక్ రాషిద్ బిన్ అల్ మక్తూమ్కి చాలా బాగా తెలుసు వాళ్ళ దగ్గరున్న ఆయిల్స్ నిల్వలు కేవలం 30 నుంచి 40 సంవత్సరాల వరకు మాత్రమే వస్తాయి అని. వాళ్ళు తొందరగా ఏదైనా ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ని వెతకాలి. వాళ్ళకి తెలిసింది ఏంటంటే బ్రిటిషర్స్ దుబాయ్ లొకేషన్ని యూజ్ చేసి వాళ్ళ ఎయిర్లైన్స్ కోసం ఒక స్టాప్ ఓవర్ లాగా యూజ్ చేశారు. దానికి బదులుగా దుబాయ్కి ఒక సాధారణ రెంట్ పే చేసేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని దుబాయ్ రాజు 1959లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని ప్రపోజల్ పెట్టారు. దాని తర్వాత 1960లో దుబాయ్ ఎయిర్పోర్ట్ని మొదటిసారిగా లాంచ్ చేశారు. అప్పట్లో ఒకే టెర్మినల్, ఒకే రన్వే ఉండేది. అది కూడా అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు. ఇసుకని కంప్రెస్ చేసి తయారు చేశారు. ఈ రన్వే పైన డోక్లస్ DC-3 అనే చిన్న విమానాలు మాత్రమే నడిచేవి. 1965లో ప్రాపర్ రన్వే మెటల్ తయారు చేసిన తర్వాత దాని మీద ల్యాండ్ అయిన మొదటి జెట్ ఎయిర్వేస్ ఎయిర్ క్రాఫ్ట్ కోమెట్. దాని తర్వాత ప్రతి సంవత్సరం దుబాయ్ రాజు ఎయిర్పోర్ట్లో మార్పులు చేస్తూ కొత్త ఫెసిలిటీస్ని, కొత్త ఫీచర్స్ని అందుబాటులోకి తెచ్చేవారు. అలా 1969లో ఇక్కడ 9 ఎయిర్లైన్స్ పనిచేసేవి. ఇక్కడి నుంచి 20 డెస్టినేషన్స్ ఆఫర్ చేసేవి. అలా 1980లో దుబాయ్ ఎయిర్పోర్టు ఒక ఇంటర్నేషనల్ స్టాప్ ఓవర్గా మారింది. అక్కడ ఎయిర్ ఇండియా, క్యాథే పెసిఫిక్, సింగపూర్ ఎయిర్లైన్స్, ఇంకా మలేషియన్ ఎయిర్లైన్స్ ఇవన్నీ ఇక్కడ రీఫ్యూలింగ్ కోసం ఆగేవి. దుబాయ్ ఎయిర్పోర్టు రాకముందు ఈ విమానాలన్నీ పాకిస్తాన్లోని కరాచీ ఎయిర్పోర్ట్లో రీఫ్యూలింగ్ కోసం ఆగేవి. చూస్తూనే దుబాయ్ పాకిస్తాన్ యొక్క ట్రాఫిక్ని అట్రాక్ట్ చేసింది. ఆ రోజుల్లో పూర్తి మిడిల్ ఈస్ట్లో ట్రావెల్ చేయాలంటే గల్ఫ్ ఎయిర్లోనే వెళ్ళేవారు. ఒక మంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలంటే ముందు వారు గల్ఫ్ ఎయిర్ నుంచి దుబాయ్కి వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో వెళ్ళేవారు. 1980లో దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్, అప్పట్లో ఈయన దుబాయ్ డిఫెన్స్ మినిస్టర్గా పనిచేసేవారు. ఈయనకి గల్ఫ్ ఎయిర్లైన్స్ ఒక ఆఫర్ ఇచ్చింది. గల్ఫ్ ఎయిర్ దుబాయ్ యొక్క అఫీషియల్ ఎయిర్లైన్ అని. దీంతో గల్ఫ్ ఎయిర్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తాయని, దాంతో దుబాయ్ కూడా లాభం చేకూరుతుందని. ఇలా చేస్తే దానికి బదులుగా దుబాయ్కి 50% గల్ఫ్ ఎయిర్ స్టేక్స్ దొరుకుతాయి. కానీ షేక్ మొహమ్మద్ ఈ డీల్ని ఒప్పుకోలేదు. దాంతో దుబాయ్కి వెళ్లే అన్ని ఫ్లైట్స్ని గల్ఫ్ ఎయిర్ ఆపేసింది. గల్ఫ్ ఎయిర్ చేసిన ఈ పనికి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టాప్ ఓవర్ మీద ప్రభావం చూపించింది. అప్పుడు షేక్ మొహమ్మద్ బిన్ రాషీద్ తన సొంత ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ని స్టార్ట్ చేశాడు. కానీ అది అంత సులువు కాదు. ఎప్పటి నుంచో రన్ అవుతున్న ఎయిర్వేస్తో కాంపిటీట్ అవ్వాలి. అందులో గల్ఫ్ ఎయిర్, బ్రిటిష్ ఎయిర్వేస్, సింగపూర్ ఎయిర్లైన్, లుఫ్తాన్సా, ఎయిర్ ఇండియా, ఇంకా పానామ్ ఎయిర్వేస్తో, ఇంత పెద్ద ఎయిర్వేస్తో ఎమిరేట్స్ పోటీ పడాలి. అప్పట్లో ఒక బోయింగ్ 737 విమానం ఖరీదు $25 మిలియన్. దానితో పాటు పైలట్స్ని, క్యాబిన్ క్రూని, ఇంజనీర్స్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే దుబాయ్కి ఒక ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయడానికి 6 నుంచి 7,000 కోట్ల డాలర్లు అవసరం ఉంటుంది. ఇంత ఖర్చు పెట్టినా కానీ ఆ ఎయిర్లైన్స్ సక్సెస్ అవుతుందో లేదో. ఇక్కడ దుబాయ్ షేక్ స్మార్ట్గా ఆలోచించి పాకిస్తాన్ని సహాయం అడిగాడు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ PIA 2 బోయింగ్ 737-300 విమానాల్ని లీజుకి ఇచ్చింది.
వీటి మీద ఎమిరేట్స్ బ్రాండింగ్ వేశారు. ఇంకా పైలట్స్, క్రూ, ఇంజనీర్స్ అందరినీ పిఐఏనే పంపేది. ఈ ప్లేన్స్ని ఎమిరేట్సే నడుపుతుంది, కానీ పూర్తి మేనేజ్మెంట్ పిఐఏ చేసేది. దానికి గాను దుబాయ్ షేక్ పిఐఏకి $1 కోటి ఇచ్చారు. అంటే 7,000 కోట్ల డాలర్లతో అయిపోయే పనిని $1 కోటి అయిపోగొట్టారు. ఎమిరేట్స్ మొదటి ఫ్లైట్ 25 అక్టోబర్ 1985లో దుబాయ్ నుంచి కరాచీకి వెళ్ళింది. దాని తర్వాత ముంబై, న్యూఢిల్లీ, కొలంబో, కైరో లాంటి డెస్టినేషన్స్ కూడా వెళ్ళింది. ఎమిరేట్స్లో మొదటి సంవత్సరంలోనే 2,60,000 మంది ప్యాసింజర్స్ ప్రయాణం చేశారు. ఈ ఒక్క సంవత్సరంలోనే $1 కోటి ఇన్వెస్ట్మెంట్ తిరిగి వచ్చింది. 1987లో ఎమిరేట్స్ సొంతంగా విమానాలు కొన్న తర్వాత పిఐఏకి వాళ్ళ విమానాల్ని తిరిగి ఇచ్చేసింది. 1990స్లో గల్ఫ్ వార్ జరుగుతున్నప్పుడు అన్ని ఎయిర్లైన్స్ మిడిల్ ఈస్ట్ ఆపరేషన్స్ ఆపేశారు. అప్పుడు ఎమిరేట్స్ ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. గల్ఫ్ వార్లో చివరి 10 రోజుల్లో మిడిల్ ఈస్ట్ లేదా అరబ్ కంట్రీస్లో ఏదైనా ఎయిర్లైన్స్ ఆపరేట్ అవుతున్నాయా అంటే అవి ఎమిరేట్స్వే. అప్పుడు ఎమిరేట్స్ కాంపిటీటర్ ఎయిర్లైన్స్లో వెళ్ళే ప్యాసింజర్స్ని కూడా టార్గెట్ చేసింది. కొత్త ప్యాసింజర్స్ కోసం ఎమిరేట్స్ వాళ్ళు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగా అరేంజ్ చేశారు. దీనికోసం వేరే ఎయిర్లైన్స్ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసేవి. పర్సనల్ ఎంటర్టైన్మెంట్స్, లగ్జరీ క్యాబిన్స్, అద్భుతమైన డైనింగ్. ఈ ఛాన్స్తో ఎమిరేట్స్ బాగా గ్రోత్ అయ్యింది. ఆ తర్వాత ఎమిరేట్స్ లాయల్ కస్టమర్స్ కోసం స్కై వాచ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇంకా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్తో పాటు దుబాయ్ పాపులారిటీ కూడా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సక్సెస్ని నెక్స్ట్ లెవెల్కి చేరవేసింది. ఒక రకంగా చూసుకుంటే దుబాయ్ అంత పాపులర్ అవ్వటానికి ఎమిరేట్స్ కూడా ఒక కారణమనే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కువగా వాడే ఫ్లైట్ రూట్ యూరప్ టు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇంకా ఆస్ట్రేలియా. ఫర్ ఎగ్జాంపుల్ యూరప్ నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళాలంటే 14,800 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇంత పెద్ద డిస్టెన్స్ని ఏ ఒక్క ఫ్లైట్ కూడా డైరెక్ట్గా కవర్ చేయలేదు. ఎక్కడో ఒక చోట రీఫ్యూలింగ్ కోసం ఆగాల్సి వస్తుంది. ఈ రూట్లో అందరికంటే ఎక్కువ లాభం ఎమిరేట్స్కి ఉంటుంది. ఎందుకంటే ఎమిరేట్స్ వాళ్ళ హబ్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా మార్చింది. ఇతర ఎయిర్పోర్ట్లు వాళ్ళ దగ్గర స్టాప్ ఓవర్ చేయడానికి ఎక్స్ట్రా ఫీ ఛార్జ్ చేసేవి. అదే ఎమిరేట్స్ ప్యాసింజర్స్ని దుబాయ్లో స్టాప్ ఓవర్ ఇచ్చి వాళ్ళ కాస్ట్ని తగ్గించడమే కాకుండా ప్యాసింజర్స్కి కూడా కాంపిటేటివ్ రేట్స్లో టికెట్స్ని సేల్ చేస్తుంది. దీంతో దుబాయ్లో కూడా విజిటర్స్ ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ డెస్టినేషన్కి రీచ్ అవ్వకముందే దుబాయ్లో దిగి 1-2 రోజులు స్టే చేయాలి అనుకుంటారు. ఎమిరేట్స్ సక్సెస్ వెనుక ఉంది కేవలం వాళ్ళ మార్కెటింగ్, ఎక్స్ట్రాడినరీ సర్వీస్ మాత్రమే కాదు. చాలా సంవత్సరాలుగా ప్రపంచానికి తెలియకుండా ఇంకో స్ట్రాటజీ కూడా వీళ్ళు దాచిపెట్టారు. ఎయిర్బస్ A380 ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ ఫ్లైట్. ఒకేసారి ఇది 850 ప్యాసింజర్స్ని బోర్డింగ్ చేయగలదు. కానీ ఇతర ఎయిర్లైన్స్లకి ఎయిర్బస్ లాంటి విమానాలు నడుపుతున్నప్పుడు వీళ్ళలాగా ప్రాఫిట్స్ రావట్లేదు. కేవలం ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మాత్రమే ఎయిర్బస్ లాంటి విమానాలు నడిపి ప్రాఫిట్స్ని సంపాదిస్తుంది. అయితే ఎలా ఎమిరేట్స్ ఎయిర్బస్తో ప్రాఫిట్స్ని సంపాదిస్తుంది? ఈ సీక్రెట్ ఎమిరేట్స్ చాలా సంవత్సరాల వరకు దాచిపెట్టి ఉంచింది. ఎయిర్బస్ A380 నడపాలంటే యూనిట్ మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఏ ఎయిర్లైన్స్ కూడా నడపలేకపోతున్నారు. ఇది ఒక జాయింట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఒకేసారి ఎక్కువ మంది ప్యాసింజర్స్ని మోసుకెళ్ళగలదు. కానీ దీని మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎమిరేట్స్ దగ్గర 119 A380లు ఉన్నాయి. అవి మొత్తం సేమ్ ఒకే మోడల్వి. 1985లో ఎమిరేట్స్ ఒకే మోడల్ ఫ్లైట్స్ ఎక్కువగా కొనాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఎయిర్బస్ A380 విలువ $450 మిలియన్. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ జెట్. ఒకేసారి ఎక్కువగా ఫ్లైట్స్ కొనడం వల్ల డిస్కౌంట్ కూడా భారీగా దొరుకుతుంది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఎయిర్బస్లను బల్క్లో కొని భారీ మొత్తంలో డిస్కౌంట్ని పొందింది. వీటి మెయింటెనెన్స్ కోసం ఎమిరేట్స్ ఒక ఇన్హౌస్ యూనిట్ని కూడా తయారు చేసింది. వీటి స్పేర్ పార్ట్స్ అన్నీ ఒకటే కాబట్టి ఒకేసారి ఆర్డర్ చేస్తారు. ఇందులో కూడా ఎమిరేట్స్ ఎక్కువగా సేవింగ్స్ చేసుకుంటుంది. ఇతర ఎయిర్లైన్స్లో చూసుకుంటే రకరకాల విమానాల మోడల్స్ ఉన్నాయి. వాళ్ళు వీటి మెయింటెనెన్స్ని థర్డ్ పార్టీ ఆపరేటర్స్ ద్వారా చేయించేవాళ్ళు.
అంటే వీళ్ళు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఎమిరేట్స్ కేవలం ఎయిర్ బస్లని నడపడంలోనే కాదు, బోయింగ్ 777 నడపడంలో కూడా ముందే ఉంది. ఎమిరేట్స్ దగ్గర 119 A380లు, 148 బోయింగ్ 777లు ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్ హిస్టరీ చూసుకుంటే ఎప్పుడు కూడా నష్టాల్లోకి వెళ్ళలేదు. ప్రతి సంవత్సరం 260 కోట్ల దిర్హమ్స్ అంటే 5,900 కోట్ల రూపాయల యావరేజ్ ప్రాఫిట్స్ని సంపాదిస్తుంది. ఇంకా దీని క్రెడిట్ ఎవరికో కాదు, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్కి వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ కొట్టి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.